మంగళగిరిలో ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండగా ఒక వ్యక్తి వచ్చాడంట. అందరూ ఒక పెద్ద మనిషిలాగా ఉండేసరికి పెళ్లికి వచ్చాడని అనుకున్నారు. ఎవరి తరపు బంధువు అనేది ఎవరికి తెలియదు. పెళ్లి చూశాడు, చక్కగా భోజనం చేశాడు. బంధువులందరూ భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ చదివింపులు చదివించే చోట ఒక బుక్ పెట్టుకొని చదివింపులు తీసుకుంటారు కదా, పేర్లు రాసుకొని. వాళ్ళందరూ కూడా చదివింపులు తీసుకుని ఒక బ్యాగులో పెట్టుకున్నారు. అందరూ బంధువులు వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బంతా లెక్క పెట్టేసరికి 3 లక్షలు వచ్చాయంట. ఆ 3 లక్షలని ఒక బ్యాగులో పెట్టి అబ్బాయి తరపు వాళ్ళకి ఆ బ్యాగ్నిచ్చి వాళ్ళిద్దరూ కూడా భోజనానికి వెళ్ళారంట. అయితే ఇదంతా గమనిస్తున్న ఈ వ్యక్తి ఆ బ్యాగును దొంగలించాలని చూసి అబ్బాయి తరపు వాళ్ళు ఆ బ్యాగు ఆ రూమ్లో పెడితే మొత్తానికి ఆ బ్యాగును తీసుకుని చక్కగా చెక్కేశాడు. అయిన తర్వాత అబ్బాయి వాళ్ళు ఆ బ్యాగును చూసుకుంటే అక్కడ బ్యాగ్ కనబడలేదు. అందులో 3 లక్షలు ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసేసరికి ఈ వ్యక్తి ఆ బ్యాగును పట్టుకు వెళ్ళాడని తెలిసి అతన్ని పట్టుకున్నాడు. చూడండి, పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏం బంధువులో ఎవరి తరపు వాళ్ళో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ విలువైన వస్తువులు, బంగారు నగలు కానీ, డబ్బు కానీ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు.